వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈరోజు విజయనగరం పట్టణంలో అయితే ఒక చిన్నారి బేబీ కృష్ణకి మన పూల్బాగ్లో నివాసం ఉంటున్న అనూష బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బేబీ 2 నెలల బిడ్డకైతే ఒక అరుదైన ఇంజెక్షన్ అయితే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఖర్చు చేయాల్సి ఉంది. కాబట్టి ప్రభుత్వం వారైతే ఇక్కడ విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గారు అయితే ఒక ర్యాలీని చేపడుతున్నారు. అయితే ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని స్కానర్ కూడా ఉంది. ఈ స్కానర్ రూపంలో అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ బిడ్డకి ఎంతో కొంత సహాయం చేస్తే వారి ఇంజెక్షన్కి ట్రీట్మెంట్కి అవసరం పడుతుంది అని చెప్పి విజయనగరంలో అయితే భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అయితే ఎవరికైతే సహాయం చేయాలి ఆ బిడ్డకు SMA type 1 అని మొన్న ఈ మధ్యన మనం చూసినట్టు పునర్వికాకి మన ప్రభుత్వం వారు కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా పెద్ద ఎత్తున అయితే విరాళాలు అందించి ఆ బిడ్డ ప్రాణాన్ని అయితే కాపాడారు. అదేవిధంగా విజయనగరంలో వచ్చినటువంటి ఆ బిడ్డకి కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అయితే విజయనగరంలో ఈరోజు చేపట్టారు. నమస్కారం. ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో మరి కోరికొండ అలాగే మన పూల్బాగ్కి సంబంధించిన దంపతుల యొక్క కుమారుడైన బేబీ కృష్ణకి SMA type 1 అనే వ్యాధి సోకడం అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యాధికి సుమారుగా ఇంజెక్షన్ ఖర్చు సుమారుగా 17 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి విజయనగరం నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు అయినటువంటి అతిథి విజయలక్ష్మి గారికి ఇనిషియేటివ్ తీసుకొని అలాగే ఈ బాబు యొక్క పరిస్థితిని విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేయగా మరి ఫండ్ రైజ్ చేయడానికి పార్టీ నుంచి కూడా లోకేష్ గారు మరి సూచనల మేరకు అతిథి విజయలక్ష్మి గారు విజయనగరం నియోజకవర్గంలో ఇంతకుముందే ఒకసారి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పించి ఒక లాంగ్ వాక్ చేయిస్తే ఫండ్ రైజింగ్ కూడా ఇంకా ఉధృతంగా సాగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మరి విజయనగరం నియోజకవర్గంలో కోట జంక్షన్ నుంచి కనికా పరమేశ్వర గుడి వరకు కూడా మరి వాకింగ్ చేయడం కూడా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాం. ఈ అవేర్నెస్ నడకలో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థలు కానీ కుర్రవాళ్ళు కానీ మహిళలు కానీ పిల్లలు కూడా అందరూ పాల్గొని మరి బేబీ కృష్ణకు ఎంత త్వరగా అయితే మనం ఫండ్ రేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి తెలపాలనే ఉద్దేశంతో ఈ వాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన బేబీ కృష్ణ పూల్బాగ్ కాలనీకి సంబంధించిన బేబీ కృష్ణకి SMA type 1 వ్యాధితో చాలా బాధపడుతున్నాడు. అది చాలా అరుదైన వ్యాధి. ఈ వ్యాధి నుంచి బేబీ బతకాలంటే సుమారు 16 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. ఇంజక్షన్కి ఒక ఇంజక్షన్ కాస్ట్. దయచేసి మన వంతు సాయంగా మన తెలుగు బిడ్డ మన ప్రాంతవాసి కాబట్టి ప్రతి ఒక్కరం చేయి వేసి బేబీ కృష్ణకి నిధులు సమకూర్చడానికి అందరూ ముందుకు వచ్చి చేతనంత సాయం ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత సాయం చేసి మన బేబీ కృష్ణ కాపాడుకుని మన బాధ్యత మనందరూ కాబట్టి దయచేసి అందరూ కూడా బేబీ కృష్ణకి వచ్చినంత సాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మన SMA type 1 అనే వ్యాధి మన బేబీ కృష్ణ కోరుకొండ గ్రామానికి చెందిన బేబీ కృష్ణకి వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యే గారికి ఆ విషయం తెలియజరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు మన బంగ్లాలో మీటింగ్ పెట్టి NGOలతోటి వాణిజ్య సంస్థలతోటి పెద్ద డాక్టర్లతోటి మీటింగ్ పెట్టి ఫండ్ కలెక్షన్ కోసం ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా స్పందించి ఎమ్మెల్యే గారు మాట గౌరవం ఇచ్చి అందరూ కూడా చేయడం జరిగింది. విరాళం కూడా జరిగిందండి. అయితే ఎమ్మెల్యే ఒక మాట చెప్పారు. ఎమ్మెల్యే గారు ప్రతి వాటిలో మీకు తెలిసిన ఫ్రెండ్స్తో కానీ వాళ్ళని కూడా మీరు డబ్బు కొద్ది ఫండ్ కలెక్ట్ చేసి ఆ బేబీ కృష్ణకి సహకరించండి అని ఎమ్మెల్యే గారు మాట పిలిపిని మేము పట్టుకొని మా వార్డులో 26 డివిజన్ ప్రతి షాపుకి వెళ్ళి మేము కలెక్ట్ చేయడం జరిగిందండి. షాపుల యజమానులు కూడా మా మాటను గౌరవించి ఎమ్మెల్యే గారి మాటకు విలువిచ్చి ప్రతి 100 రూపాయల నుంచి 500 రూపాయలు 1000 రూపాయల వరకు కూడా సాయం చేసి ఇవాళ మేము 30,000 వరకు కూడా కలెక్ట్ చేయడం జరిగిందండి వార్డు పరిధిలో. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా మేము ఈ ఫండింగ్ కలెక్షన్ కోసం మళ్ళీ PW మార్కెట్ కానివ్వండి అన్ని షాపులు తిరుగుతామండి. అలాగే బేబీ కృష్ణకి ప్రతి ఒక్కరు కూడా మనం సహకరించి ముందు ఫండింగ్ సహకరించాలి. అలాగే ఇలాగే ప్రతి వార్డులో కూడా ఉన్న ప్రతి షాపులకు కూడా ఆ వార్డు నాయకులు వెళ్ళి ఎంతో కొంత ఒక 1000, 500, 30,000 కలెక్ట్ చేసి మన బేబీ కృష్ణకి సహకరించవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ బేబీ కృష్ణ ఆరోగ్యం కోసం మన NGO సంస్థలు కానివ్వండి ఎంతమంది చిన్నపిల్లలు కానీ పెద్ద అందరూ కూడా తల్లిదండ్రులు మానవతా దృక్పథంతో ఆ అబ్బాయికి ఇంకా ఫండ్ కలెక్ట్ చేయడం కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. స్ప్రెడ్ చేయండి.
ర్యాలీని అయితే చూసాము. ఎంతో అంటే విజయనగరంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ బిడ్డకు సహాయం చేయాలి, విజయనగరం ఒక్కటే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి అనే ఉద్దేశం ఎవరికైతే ఉందో కనుక వారైతే ఈ స్కానర్ రూపంలో కనుక విరాళాలు కనుక ఇచ్చినట్లయితే ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు అని చెప్పేసి ఇక్కడైతే ఈరోజు చాలా ర్యాలీని అయితే అవగాహన ర్యాలీ అయితే నిర్వహించారు.